కోసిగి రాజు సార్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్. దొంగతనం చేస్తున్నా అంటే సార్ కడుపు తిప్పలకు చేస్తున్నా సార్. కష్టం చేసుకుందామంటే పోలీసులు నన్ను బతకనిస్తలేరు సార్. కష్టం చేద్దామంటే పోలీసులు నన్ను బతకనియరు సార్. ఇక నేను చేయకపోని తీసుకుపోతారు, కొడతారు, జైలుకి పంపిస్తారు. తాళాలు బలగొట్టా సార్. మనుషులు ఉంటేనే ఇంట్లోకి పోతా. మనుషులు ఇంట్లో పండుకుంటేనే ఇంట్లోకి పోతా. వాళ్ళు ఎట్టలేస్తారు సార్. మంచిగా వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. రాత్రి 2 గంటలకు పోతా సార్. 3-3:30 వరకు ఆ పని నేను చేసుకొని వచ్చేస్తా సార్. అందులో దొరకకపోని ఈ ఇంట్లో లేకపోతే ఇంకొక ఇంట్లో లేకపోతే ఇంకొక ఇంట్లో, అంతే సార్. దొరికిన సొమ్ము గిరి పెడతా, అమ్ముకుంటా. దాంతో షోక్ చేస్తా. పత్తాలు ఆడతా, సట్ట ఆడతా, గుర్రాల పద్యంలో పోతా సార్. నాకు 10 మంది పిల్లలు సార్. 4 భార్యలు సార్. కోసిగి రాజు అని ఈ యొక్క హెచ్బి హౌస్ బ్రేకింగ్ అఫెండరు మన బోయినపల్లి పోలీసులు మరియు చేదరగట్ట పోలీసులు జాయింట్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ కొసగిరాజు మాదన్నపేట పిఎస్లో సిడిసి ఎక్స్ కాన్విక్ట్ అండ్ ఇతను 4 అఫెన్స్లలో సంబంధం ఉంది. ఇవి సైదాబాద్ ఒకటి, చాదర్ఘాట్, సరూర్ నగర్ ఆఫ్ సైబరాబాద్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 21 తులాల బంగారు ఆభరణాలు, అలాగే 350 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్, మొత్తము 5,70,000 వర్త్ ప్రాపర్టీ రికవరీ చేసి రిమాండ్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసులలో కూడా ఇది మరి చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ ఆనంద్, అలాగే డిఎస్ఐ ప్రసాద్, క్రైమ్ స్టాఫ్ బాగా పనిచేశారు. వారిని అభినందిస్తున్నాం. అలాగే వారికి కూడా సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఈ సందర్భంగా పబ్లిక్ అందరూ కూడా అప్పీల్ చేయడం ఏమంటే, కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇటువంటి అఫెన్స్లన్నీ కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ ఈ మధ్యకాలంలో సిటీ అంతటా కూడా చాలా ప్లేసులలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈ స్నాచింగ్ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క బంగారు నగలు పెట్టుకొని వెళ్ళేటప్పుడు కొద్దిగా అప్రమత్తత ఉంటే, అలాగే చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు, ఈ అఫెన్స్ చేసి అతను తీసుకెళ్తూ ఉంటారు. మరి పక్కవారు కూడా జస్ట్ ప్యాసివ్గా ఏమీ చేయకుండా అలాగే నిలబడిపోయి ఉంటారు. వారు కూడా కొంచెం మరి ఇటువంటి అఫెన్స్ అయినప్పుడు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడము, లేదా మోటార్ సైకిల్ ఏదైతే ఉంటుందో మోటార్ సైకిల్ కానీ స్కూటర్ వాటి నంబర్ నోట్ చేసుకోవడము, ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడము, అటువంటివి చేసినప్పుడు ఈ దొంగల్ని స్నాచర్స్ను పట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఈ మధ్యకాలంలో ఈ సూడో పోలీస్ కేసులు కూడా చాలా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. దీనిపైన కూడా చాలా పబ్లిసిటీ, పబ్లిక్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అప్రమత్తంగా ఉండాలని చెప్పడం కూడా జరిగినాయి, ఎన్లైటన్మెంట్ చేయడం జరిగింది. అయినా కూడా మరి ఉన్నారు. ఇటువంటి గ్యాంగ్స్ ఆపరేట్ చేసినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర వచ్చేసి మేము పోలీసులము, ఇన్స్పెక్టర్ రమ్మన్నాడు అని పిలుచుకెళ్ళడము, అక్కడ మీ సొమ్ములన్నీ తీసి మీరు బ్యాగ్లో పెట్టుకోండి అని వాళ్ళు ఆ రకంగా చెప్పినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఇందులో ఏదో మోసం ఉందని గ్రహించి అటువంటివి జరగకుండా వారు మరి జాగ్రత్తలు తీసుకోవాలా. వారి
మరి ట్రాప్లో పడకుండా అండ్ అటువంటి వారి గురించి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని పట్టుకోవడము అండ్ ఇటువంటి అఫెన్స్లు కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ డైవర్షన్ అటెన్షన్, ముఖ్యంగా ఈ బ్యాంక్ దగ్గర డబ్బులు డ్రా చేసుకోవడము, వారు స్కూటర్లో కానీ మోటార్ సైకిల్లో డిక్కీలో పెట్టుకోవడము లేదా 4-వీలర్ కార్లో కూడా పక్కన పెట్టుకున్నప్పుడు కొంతమంది గ్యాంగ్ మెంబర్స్ వారిని అప్రోచ్ అయ్యి వారిని ఆపుతారు. అంటే డోర్ పైన శబ్దం చేసి ట్యాపింగ్ చేసేసి వారు ఆపుతుంటే అతను ఈ పెట్రోల్ డీజిల్ లీక్ అవుతుందంటే అతను ఆపేసి అతను చెక్ చేసుకునే లోపల ఈ కార్లో నుంచి ఈ బ్యాగ్ తీసుకొని పారిపోవడము. అలాగే ఈ 2-వీలర్స్ స్కూటర్స్ అయినప్పుడు అతను వచ్చేసి అది ఆల్రెడీ దానికి పంక్చర్ చేస్తాడు టైర్. ఇతను ఎవరైతే మరి డబ్బులు డ్రా చేసుకొని వచ్చాడో అది చూసే వరకు పంక్చర్ అయి ఉంటుంది. ఆ లోపల ఇతనికి హెల్ప్ చేయడానికి అని వచ్చేసి అతనికి తోయడము, తర్వాత నేను ఇక్కడ చూస్తాను, మీరు మెకానిక్ దగ్గర వెళ్ళండి అని చెప్పి ఆ లోపల అతను వచ్చే లోపల ఈ డబ్బులు తీసుకొని పారిపోవడము అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీళ్ళంతా కూడా మరి కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇటువంటి అఫెన్స్లు నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంతమంది లేడీస్ దగ్గర ఒక 2 లేడీస్ వెనక నుంచి వచ్చేసి వారికి ముందట ఒక కర్చీఫ్ లాంటిది పడేస్తారు. అక్కడ వేసి ఆ కర్చీఫ్ అని తీసి దాంట్లో ఒకటి బ్రాస్ మెటల్ది పెడతారు. కొద్ది దూరం వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళు అంటారు, ఇది మనకు బంగారం దొరికింది కడ్డీ, కాబట్టి ఇది మనం ముగ్గురం తీసుకోవాలి, మీ మెడలో ఉన్నది ఇచ్చేయండి, ఈ కడ్డీ మీరు పెట్టుకోండి అని చెప్పేసి ఆ రకంగా కూడా మోసం చేసి డబ్బులు తీసుకుని ఆర్నమెంట్ తీసుకెళ్లే గ్యాంగ్స్ కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి జరిగినప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇది తప్పకుండా మోసము, వీళ్ళు దొంగలని వీళ్ళు గ్రహించి అప్రమత్తంగా ఉంటే ఇటువంటి నివారించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఇమీడియట్గా పోలీసు వారికి చెప్పినట్టు మరి పోలీసు వారు వారిని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున అప్పీల్ చేయడం జరుగుతుంది. కెమెరాస్ ఈవెన్ బ్యాంక్స్ దగ్గర కూడా ఉన్నాయి అండ్ ఈ చౌరస్తాస్ క్రాస్ రోడ్స్లలో కూడా ఉన్నాయి. బట్ దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకసారి అది మీకు లాంగ్ డిస్టెన్స్లో ఈ ఇమేజ్ సరిగా రాకపోవడము, నంబర్ కానీ వెహికల్ నంబర్ అటువంటివి కూడా సరిగా రాకపోవడము, ఒక్కోసారి అవి పనిచేయకపోవడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి దానిపైన పూర్తిగా మనం డిపెండ్ కాలేము. బట్ అది కూడా వన్ సోర్స్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్.